మన ఒంట్లో ఉన్న రోగాలను తగ్గిస్తుంది. మీరు జంతువులకి ఎవరికైనా కుక్కలకి దెబ్బలు తగిలినప్పుడు చూడండి, అవి మందు పెట్టుకుంటాయా నాకుతాయా? అంటే ఆ లాలాజలం ఆ నేలకు నాకడం ద్వారా ఆ లాలాజలం ఆ పుండు మీద పడి ఆటోమేటిక్గా దాన్ని మానిపేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఎవరికైనా ఈ గబగబా నమిలే అలవాటు ఉంటే తగ్గించుకొని, ఓకేనా, స్పీడ్గా దీని అలవాటు ఉంటే తగ్గించుకొని నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. ఇంకొకటి, చాలామందికి మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి అలవాటు ఏంటంటే అన్నాన్ని గబగబగా తింటూ నీళ్లు ఒకేసారి తాగుతూ ఉంటారు. గుతిక పడ్డది గింతే, తాగేది మాత్రం 1/2 లీటర్ వాటర్ తాగుతుంటారు. వాళ్ళు అన్నం తినే లోపు 1.5 లీటర్ అయిపోతుంది కొంతమందికి. సో మీరు మీ ఇళ్ళల్లో గమనించినట్లయితే ఎవరికైనా మోకాల నొప్పులు, మెడల నొప్పులు, వాపులు, కాళ్ళల్లో నీరు రావడం ఇట్లాంటివి గమనించినట్లయితే మీరు వారికి సలహా ఇవ్వండి. ఏమని? ఆహారం నెమ్మదిగా తినాలి, ఓకేనా, నీళ్లు తక్కువగా తాగాలి. భోజనానికి 1/2 గంట ముందు నీళ్లు, భోజనం 1/2 గంట తర్వాత నీళ్లు. మీరు ఎన్నైనా తాగండి, 1/2 లీటర్ తాగుతారా, లీటర్ తాగుతారా, మీ ఇష్టం. ఓకే. మళ్ళీ మూడోది, ఈ తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు నిలబడి నీళ్లు త్రాగొద్దు. ఏం చేయొద్దు? నిలబడి నీళ్ళు తాగ, కూర్చొని నీళ్ళు తాగాల. మీరు అది కింద కూర్చుంటారా, కుర్చీలో కూర్చుంటారా, మీ ఇష్టం. బట్ కూర్చొని నీళ్లు త్రాగడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, మనం తాగే నీరు ఫస్ట్, ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు మన బాటిల్ మనకు ఉండాలి, మన చెంబు కానీ మన గ్లాస్ కానీ మనకు ఉండాలి. సో మనం నోరు పెట్టి తాగితే ఇది ఆరోగ్య సూత్రాల్లో ప్రథమమైనది. మనం చేతులతో ఏ విధంగా అయితే నోట్లో పెట్టుకొని తింటామో, నీరు కూడా తాగేటప్పుడు ఆ బాటిల్ కానీ గ్లాస్ కానీ మన పెదాలకి తగలాలి. తగిలినప్పుడే లాలాజల గ్రంథులు రెస్పాండ్ అవుతుంటాయి. వాటర్లో కూడా లాలాజలం కలిసి మెడిసిన్గా బాడీలోకి వెళ్తుంది. వీలైతే వాటర్ని కూడా నమిలి లేదా పుక్కులించి తాగుతూ ఉండండి. ఇంకా ఎక్కువగా అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే లాలాజలం ఎంత ఊరితే అంత మంచిది మన బాడీకి. ఓకేనా? సో ఈ విధంగా మన బాడీలోకి మనం ఈ విధంగా తీసుకోవడం చాలా మంచిది. కూర్చొని నీళ్లు త్రాగడం చాలా చాలా మంచిది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం తలనొప్పి తెలుసుకున్నాం. తర్వాత గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్కి ఏం చేయాలంటే అందరూ ఒకసారి చేతులు ఇలా పెట్టండి. రైట్. ఇక్కడ మీరు చూపుడు వేలికి బొట్టన వేలికి మధ్యలో ఇక్కడ మనకి ఒక గుంట బాగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉందా? అందరికి ఉందా? ఇక వచ్చిందా? ఎస్. మీరు గోర్లు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. గోర్లు లేని వాళ్ళైతే కనుక ఈ థంబ్ ఫింగర్తోని ఈ గుంట భాగంలో ఇలా నొక్కండి. కొంచెం డెప్త్గా ప్రెస్, ఇలా లోపలికి, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్. కొంచెం నెమ్మదిగా లోతుగా ప్రెస్ చేయాలి. ఈ ఫింగర్ కాదండి, ఈ ఫింగర్, థంబ్ ఫింగర్ తోటి ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఒకసారి మీరు చేయండి. ఇది నొప్పి ఉందా? రైట్. గోర్లు కుచ్చుకుంటే జాగ్రత్త. ఓకే, రైట్. అంటే నొప్పి వస్తుందా? రైట్, వెరీ గుడ్. ఇగో ఈ గుంట భాగం. ఓకే, రైటా? రైట్. ఈ భాగంలో గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఒక వస్తుందా? రైట్. సో గ్యాస్ ట్రబుల్ ఉందని లెక్క. ఓకేనా? సో 60 నుంచి 120 సార్లు, 60 నుంచి 120 సార్లు నెమ్మదిగా 1 2 3 4. సో ఈ విధంగా, అంటే ద పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ సమ్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్. ఓకే, రైట్. ఓకేనా? ఇలా ఎన్నిసార్లు ప్రెస్ చేయాలండి? 60 to 120 టైమ్స్. మీకు గోల్ అవసరం ఇక్కడ? అంటే గోల్ లేకుండానే మీ నొప్పి తగ్గిపోతుంది. గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిపోతుంది. ఒక గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ థింగ్ నొప్పితో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ థింగ్ క్యాన్సర్తో ఎండ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ గురించి నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? మెడ నొప్పి గురించి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీ థంబ్ ఫింగర్ ఇక్కడ మీకు పిక్చర్లో మీకు ఇక్కడ గొంతు భాగం అని చెప్పాను, మెడ భాగం అని చూపించాను, అవునా? ఆ తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా అది షేర్ చేసుకోండి దాన్ని. ఓకే. సో ఈ భాగంలో థంబ్ ఫింగర్ తీసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 2 చేతులు కొద్దిస్తుంది. 1 2 ఉందా?
3 4 5. ఇవి ఎందుకు కనెక్టింగ్ పాయింట్ అంటే 4 సూత్రాలు చెప్పిన తర్వాత ఎవరైనా గుర్తు చేస్తే చెప్తా. ఓకేనా? రైటా? రైట్. మూడవది మెడ అయిపోయేది. ఇప్పుడు ఏంటిది నెక్స్ట్? ఏంటి నెక్స్ట్? కామన్ గా ఇక మనం కూర్చొని వచ్చేది ఏంటిది? నడుము నొప్పి. ఓకేనా? అందరికి ఉండేది అది, అవునా కదా? ఓకేనా? రైట్. ఇప్పుడు మీ నడుము ఎక్కడుందని చెప్పినా ఇక్కడే ఉందిలే కానీ రైట్. ఇక్కడ మనం మెడ దాకా చాయిపోయినామా? రైట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మన నడుము కనెక్టింగ్ పాయింట్ అనమాట. సో సింపుల్గా నార్మల్గా ఇలా ప్రెస్ చేసుకోండి ఫస్ట్. యా, కెన్ యూ సీ? యా, ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఫస్ట్. రెండు వైపులా ప్రెస్ చేసుకోండి. సింపుల్, జస్ట్ ప్రెస్, సింపుల్ ప్రెషర్, జెంటిల్ ప్రెషర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇప్పుడు నడుము అయిపోయింది. లాస్ట్ ఏంది? మోకాల నొప్పులు. ఓకేనా? రైట్. ఈ మోకాల నొప్పులకి గల కారణాలు మీకు ఆల్రెడీ కొన్ని చెప్పిన. ఒకటి, అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగడం, నిలబడి నీళ్లు తాగడం. ఈ రెండు ప్రధానమైన కారణాలు దేనికి? మోకాల నొప్పులకి. మీకు నేను క్వశ్చన్ వేస్తాను మీకు ఇప్పుడు. జనరల్గా మన ఇళ్లలో అందరికీ, చాలా మందికి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా మోకాల నొప్పులు. అవునంటారా కాదంటారా? ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు మోకాల నొప్పులు? మోకాల్లో గుజ్జు అరగడం వలనని మనం అనుకుంటున్నాం, ఒక పాయింట్. ఇంకా సార్ అర్థం కాలే. కాల్షియం లోపం, వెరీ గుడ్. ఇంకా షుగర్ వ్యాధి అని చెప్తున్నారు బ్రదర్. ఇంకా ఎక్కువ నడవడం వల్ల, వెరీ గుడ్. ఇంకా ముసురులు అయ్యారు కాబట్టి కాళ్ళ నొప్పులు వస్తాయి, వెరీ గుడ్. ఇంకా లేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల కాంచే నొప్పులు. ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు కదా, చక్కగా వాడు పోతాడు, 10 నిమిషాలు ఆడుకొని వస్తాడు, ఏమంటే నొప్పులు వేస్తున్నాయి అంటాడు. ఓకేనా? రైట్. అయితే ఈ మోకాల నొప్పుల కారణాల్లో మనం ఒక 3-4 చెప్పుకున్నాం. ఫస్ట్ ఒక బ్రదర్ ఏమన్నారంటే గుజ్జు అరగడం అని చెప్పాడు అనమాట. ఓకేనా? రైట్. ఒకరు ఏమన్నారు కాల్షియం లోపం అని ఒకరు చెప్పారు. తర్వాత అరుగుదల లోపం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే మనందరం కూడా 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ చదువుకున్నామా? ఆ చదువులో మనకి ఏం చెప్తారంటే కొన్ని బోన్స్ తీసుకొని, వాళ్ళ చరిత్ర ఆధారాల ప్రకారం కొన్ని బోన్స్ తీసుకొని, ఫలానా 1000 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 500 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదంటే ఒక 150 సంవత్సరాలు అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు ఒక బోన్ తీసుకొని. అవునా? మరి అన్ని సంవత్సరాల నుంచి ఉన్న బోనే అంత బలంగా ఉండి భూమిలో కరిగిపోలేదు. మరి మన ఒంట్లో రోజు పాలు, పెరుగు, చాయి, మాంసము, పప్పులు, కూరలు, అన్నము తిన్న మనకి ఎందుకు అరగాలి? తింటున్నాగా. ఓకే, చాలా సంతోషం. అయితే మనం రీజన్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో మనం ఫస్ట్ చెప్పుకున్న దాంట్లో వాతం అండి. ఓకేనా? ఈ నొప్పులు రావడానికి గల కారణం వాతము. ఏంటిదండి? మీరు ఎన్నైనా చెప్పండి, అన్ని ఒప్పుకుంటా నేను, కానీ కారణం ఏంటిది? మీరు వాతానికి వైద్యం చేయండి, ఏ రోగమైనా బాడీ నుంచి వెళ్ళిపోతుంది. దేనికి వైద్యం చేయాలి? వాతానికి. మీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, వాతానికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. ఎవరైనా ఆ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఆయుర్వేద డాక్టర్లు ఉంటే కనుక వారిని సంప్రదించమని చెప్పండి, వారిని కలవమనండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా నాడి పట్టుకొని చూసి వాతమా, పిత్తమా, కఫమా అని చూస్తారు. చూసి వెంటనే వాళ్ళు మందులు ఇస్తారు. ఆ మందులు ఒక 10 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు వాడమనండి. చక్కగా ఆ వాతము నివారణ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పద్ధతులు ఏంటవి? 1, అన్నం తినేటప్పుడు నెమ్మదిగా తినడం, నీళ్లు కూర్చొని తాగడం, 3వది తిన్న అర్ధగంట తర్వాత నీళ్ళు తాగడం. ఇవి చేయమనండి. ఓకేనా? రైట్. ఇంకా నీటి విషయంలో ఇప్పుడు నేను నొప్పుల విషయం చెప్పేశాను. ఇక లాస్ట్ది మీకు అందరికి చెప్పేది ఏంటంటే పాయింట్ వాటర్. మన శరీరానికి వాటర్ చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? వేడి తగ్గుతుంది, డీహైడ్రేషన్, ఇంకా డైజెషన్ బాగుంటుంది, ఇంకా వెయిట్ లాస్, ఇంకా రైట్. అయితే మన దేహాన్ని, ఓకేనా, ఈ భూమితో పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎవరితో పోల్చుకోవాలి? భూమి. ప్రపంచ పటంలో భూభాగం ఎంత ఉంది, జలభాగం ఎంత ఉంది? జలభాగం 70% ఉంది, భూభాగము
30% ఉంది. మన శరీరంలో కూడా 30% బాడీ ఉంది, 70% వాటర్ ఉంది. చెప్పండి అందరూ. 30% బాడీ ఆర్గాన్స్ ఉన్నాయి, 70% వాటర్ ఉంది. మరి ఈ శరీరానికి 70% వాటర్ ఉన్న శరీరానికి ఎందుకు మనం వాటర్ ఇవ్వట్లేదు? ఈరోజు ఇన్ని రకాల సమస్యలు, కొన్ని వందలు వేల రకాల సమస్యలు, ఈ రుగ్మతలు ఈరోజు ప్రపంచం అంతటా మనకు రాజ్యం వెళ్తా ఉన్నాయి. ఇంకా సైంటిస్టులు రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. కొన్నిటికి అసలు ఇంకా మందులు కూడా లేవు. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన శరీరము కనెక్టెడ్ టు ఎర్త్. ఓకే, అయితే ఈ 70% నీరు ఉన్నటువంటి శరీరానికి మనం చేయవలసిన పని ఏంటంటే, నీటిని శరీరానికి ఎంత అవసరమో అంత పంపించాలి బాడీలోకి. ఎక్కువ పంపించొద్దు, తక్కువ పంపించొద్దు. ఇప్పుడు మీ ఏజ్ ఉంది, ఎగ్జాంపుల్ మీరు ఒక 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉంటారు అందరూ. ఓకే, ఒక 19 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లో ఉన్నారు, అంతే కదా? రైట్. మీరేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, కామన్ గా ఫస్ట్ ఉదయం లేవగానే 1/2 లీటర్ నుంచి లీటర్ వాటర్ తాగండి. బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక గ్లాస్ 2 గ్లాసులు వాటర్ తాగండి. బ్రేక్ఫాస్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ తాగండి. 2 గ్లాస్ ఇన్ ద సెన్స్ ఒక 1/2 లీటర్ అనుకుందాం. ఓకేనా? రైట్. మళ్ళా లంచ్ స్టార్ట్ కాకముందే ఒక 1/2 లీటర్ కంప్లీట్ చేసుకోండి. లంచ్కి ముందు, లంచ్ తర్వాత, మళ్ళీ లంచ్ తర్వాత, మళ్ళీ ఈవినింగ్ లోపు ఒక 1/2 లీటర్ అట్లా. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి ముందు తీసుకోండి, డిన్నర్ తర్వాత వద్దిగా వాటర్. ఏమైనా పడుకునేటప్పుడు కొన్ని కావాలంటే తాగండి, ఇబ్బంది ఏం లేదు. బాడీ అడిగినప్పుడు ఇవ్వాలి, అడగనప్పుడు ఎక్కువ ఇవ్వద్దు. గెట్ మై పాయింట్. అడిగినప్పుడు ఇవ్వాలి, అడగనప్పుడు మాత్రం ఇవ్వద్దు. ఓకేనా? రైట్. సో ఈ విధంగా 2 గ్లాసులు తీసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా 3.5 లీటర్లు వస్తుంది. 3.5 లీటర్స్ వస్తుంది. ఈ వాటర్ని కనుక కరెక్ట్గా మన బాడీలో మెయింటైన్ చేయగలిగితే మ్యాక్సిమం ఈ చెప్పుకున్న రుగ్మతలు కానీ, రోగాలు కానీ ఏవి మనల్ని ఏం చేయలేవు. ఇన్సులిన్ ప్రయాణం చేయాలంటే ఎవరు ఉండాలి? వాటర్ ఉండాలి. అందుకనే ఈ లో షుగరు, హై షుగరు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు వాళ్ళ శరీరంలో వాటర్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఈ డయాబెటీస్, షుగర్ వచ్చిన వాళ్ళకి. సో కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా ఇంటేక్ తీసుకోవడం చాలా మంచిది. ఓకేనా? రైట్. గాట్ ఇట్? ఓకేనా? అన్ని క్లియర్ అర్థమైందా? రైట్. ఇంకొక లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజులలో మనం అందరం మాట్లాడుకునేటటువంటి ప్రాబ్లం హార్ట్ అటాక్. ఏంటిది? ఓకేనా? వాట్ ఎవర్ ది రీజన్ ఇట్ బేబీ. ఆయనలో కొవ్వు ఉందా, ఎండ ఎక్కువ అయిందా, ఓకేనా, ఆయన అన్నం తినలేదా, నీళ్ళు తాగలేదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ ద స్టేట్మెంట్ ఈస్ హార్ట్ అటాక్. గత సంవత్సరానికి కరోనా టైం నుంచి ఈ టైం వరకు మనం బాగా హాట్ టాపిక్గా ఉన్నది ఏంటిది? హార్ట్ అటాక్స్. ఓకేనా? రైట్. సో ఈ హార్ట్ అటాక్స్ కానీ, మూర్ఛ రోగం కానీ, హై బీపీ కానీ, లో బీపీ కానీ, హై షుగర్ కానీ, లో షుగర్ కానీ, మూర్ఛ రోగం కానీ, ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు, సన్ స్ట్రోక్ కలిగింది అనుకోండి, ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మరి మనం తయారుగా ఉండాలి. దానికి ఎవరికైనా రాని, నీకు వచ్చినా నీకు అమ్మటే నీ బ్రెయిన్ నీకు సిగ్నల్ ఇవ్వాలి, నాకు ఈ ప్రాబ్లం రాబోతుంది, దానికి ట్రీట్మెంట్ చేయాలని. నీ పక్కన వాళ్ళు ఎవరన్నా చూసి బై ఛాన్స్ అప్పుడే పడిపోయారు, నెక్స్ట్ మనం ఏం చేయాలి? దానికి చేస్తే అంబులెన్స్కి కాల్ చేయాలా, లేదా మనం ఎత్తుకొని పోవాలి హాస్పిటల్కి, అంతే కదా? రైట్. ఈ టైంలో మనం మనిషిని సేవ్ చేయగలగాలి. ఆ ఎమర్జెన్సీ పాయింట్ మీకు చెప్తాను. ఓకేనా? రైటా? రైట్. ఓకే, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నౌ ఇప్పుడు ఒకసారి ఎవరైనా సడన్గా వచ్చి కింద పడిపోయారు అనుకుందాం. ఆ టైంలో మీరు చేయాల్సిన ట్రీట్మెంట్, మీరు లేవండి ప్లీజ్, కమ్. ఓకే, టర్న్ దట్ సైడ్. రైట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, చక్కగా ఇక్కడ గమనించండి ఒకసారి. మామూలుగా మన నోస్ ఉందా, ముక్కు ప్లస్ ఈ అప్పర్ లిప్ మధ్య భాగంలో, ఈ భాగంలో, ఓకే, జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు. ఆ ప్రెస్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఏం చేయాలి? రైట్. ఒకరికొకరు ప్రెస్ చేయండి లైట్గా. ఎవరి వాళ్ళు చేసుకోండి, నో ప్రాబ్లం. ఎస్, గోరుంటే కొంచెం జాగ్రత్త పడాలి. ఓకేనా? సో జస్ట్ ఇలా పట్టుకొని ఈ ఎమర్జెన్సీ పాయింట్ని ఇలా గట్టిగా నొక్కాలి. వెంటనే ఇట్లా తలకాయ ఊపేస్తారు. ఓకేనా? అలా నొక్కి ఒక 4-5 సార్లు ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కనెక్టింగ్ పాయింట్ ఏంటి? కనెక్టింగ్ పాయింట్ LI4, లార్జ్ ఇంటెస్టైన్ నెంబర్ 4 ఉంటుంది. ఓకే, ఎమర్జెన్సీ పాయింట్ ఇది. వెంటనే ఈవెన్
నేను దాదాపుగా నేషనల్ హైవేలో 100 మంది పైగా సేవ్ చేసిన ఆన్ స్పాట్ డెడ్స్. స్పాట్ డెడ్స్. ఒకవేళ ఆ క్షణంలో నేను ఉండకపోతే కోమలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు, అంతే, లేదా డెడ్. సో అలాంటి క్షణాల్లో ఎంతో మందిని సేవ్ చేసిన. నా యూట్యూబ్లో కూడా నా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఆ క్షణంలో మనం ఉండి చేస్తే యు ఆర్ గోయింగ్ టు సేవ్ ద లైఫ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సేవ్ అవర్ లైఫ్స్ అండ్ అదర్ లైఫ్స్ ఆల్సో, ఓకేనా, రైట్. సో ఈ ఎమర్జెన్సీ పాయింట్ అండ్ ఇది, ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ మీ లైఫ్ చేంజ్ చేసేయాలి, ఓకేనా. అంబులెన్స్ వచ్చేలోపు ఆయన లేచి కూర్చుంటాడు, అంతే. ఇక యు ఆర్ ద డాక్టర్. మీకు మీరు ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి అందరు. రైట్. సో గాట్ ఇట్ నౌ. హెడేక్ తెలుసుకున్నాం, నెక్ పెయిన్ తెలుసుకున్నాం, బ్యాక్ పెయిన్ తెలుసుకున్నాం, నీ పెయిన్ తెలుసుకున్నాం, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ గురించి తెలుసుకున్నాం, ఓకేనా, రైట్. సో ఈ పాయింట్స్, ఇవి కామన్ పాయింట్స్ మనకు కావాల్సినవి కాబట్టి, సో ఈరోజు మరి నాకు ఇంత సమయం ఇచ్చి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, థ్యాంక్ యూ. అండ్ దీంతో పాటుగా ఇంకొక చిన్న ఒక 2 టైం ఉందా సార్? ఓకే, ఇంకొక 2 to 5 minutes తీసుకుంటాను. సో ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఏంటంటే, మీరు స్వశక్తి తోటి పైకి రావాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చారు, అవునా, రైట్. అయితే నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటి అని అంటే, మేము మీలాంటి వాళ్ళు ఎంతో మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము. బ్రదర్ మీ పేరేం పేరు? లాస్ట్ వన్ ఉపేందర్. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయి ఎండింగ్లో మళ్ళీ ఒకసారి మీరు ఇందాకలో ఒక పాయింట్ రైజ్ చేశారు, చేతులు లేకపోతే ఏం చేయాలి. నేను అది ఒకసారి చెప్తాను, మీకు ఒకసారి గుర్తు చేయండి, ఓకే, రైట్. దట్ ఈస్ కామన్, దట్ చేయండి, అది చేయండి. అది సిపిఆర్ అనేది ఆల్వేస్ ఏంటంటే ఆ ప్రెషర్కి హార్ట్ రెస్పాండ్. నేనేమంటున్నా అంటే అసలు బ్రెయిన్ రెస్పాండ్ చేయమంటున్నా డైరెక్ట్గా. హార్ట్ కాదు, అది డైరెక్ట్ బ్రెయిన్ రెస్పాండ్ చేస్తే ఆటోమేటిక్గా హార్ట్ స్పందిస్తుంది. అది మనకు తెలియదు అనుకోండి, ఇది చేసేయండి ఫస్ట్. ఈ పాయింట్ చేస్తే ముందు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటుంది బ్రెయిన్. ఈ పాయింట్ దేనికి వెళ్ళిపోతుంది? బ్రెయిన్కి వెళ్ళిపోయి, ఈ పాయింట్ కూడా యాక్చువల్లీ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్తాను కానీ ఎవరు అడగలేదు నన్ను, మళ్ళీ చెప్తాను నేను. ఇది ఎందుకు అన్నిటికీ కనెక్ట్ చేయాలని అడుగు అనుకున్నారా? ఓకే, ఎందుకు కనెక్ట్ చేయాలంటే, మీరు మీ గ్రూప్ ఉంది కదా, సార్కి పంపిస్తాను, మీ గ్రూప్లో పెట్టుకోండి. మన వెన్నుపూస భాగం ఉంది కదా, మన నాభి ఏదైతే ఉందో, ఈ నాభి యొక్క కనెక్షన్స్ అన్ని కూడా వెన్నుపూస కనెక్ట్ అయి ఉంటాయి. ఎవరు కనెక్ట్ అంటే ఈ యొక్క బ్రెయిన్ ఏదైతే సమాచారం ఇస్తూ పంపిస్తూ ఉన్నదో, ఇది వెంటనే ఈ నాభి నుంచి సమాచారం తీసుకొని అక్కడ ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ఎమర్జెన్సీ పాయింట్ని కంపల్సరీ కనెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. ఏ సమస్య ఉన్నా దానికి ముందు అది చేసుకోవాలి, తర్వాత ఇది చేసుకోవాలి. సో కాబట్టి అలా కనెక్ట్ అయినప్పుడు ముందు దీనికి ఆక్సిజన్ అందుతుంది, సమాచారం ప్రాపర్గా అప్ అండ్ డౌన్ అందించడం జరుగుతుంది, ఓకేనా, రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, మీలాంటి వాళ్ళకి కొన్ని 100 మందికి ఆల్రెడీ ధన్వంతరి హెల్దీ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇందాక మన వాళ్ళు చాలామంది మాట్లాడితే ఏమన్నారంటే, సార్ మనది కూడా అంతా కూడా కెమికలైజ్ ఫుడ్ అయిపోయింది, అంతా కూడా మనం తినే ఆహారం కానీ తాగే నీళ్లు కానీ పండించే పంటలు కూడా కంప్లీట్గా ఏమైపోయినాయి, కెమికల్స్ అయిపోయినాయి. ఓకే, సో ఈ కెమికల్లో మనం బతుకుతున్నాం కాబట్టి ఇంకా తొందరగా రోగాలు వస్తున్నాయి, తొందరగా అర్లీ డెత్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది మేజర్ కారణాలు అనమాట. ఓకే, సో కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడం కోసం హెల్దీ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్స్ తోటి ఒక మంచి ధన్వంతరి అనేటువంటి కాన్సెప్ట్ మనం ముందు తీసుకొచ్చాం. పూర్తిగా ఆర్గానిక్, పూర్తిగా రిలయబుల్ అండ్ పూర్తిగా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ని మనం తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట దీంట్లో. సో మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన ఇంట్లో వాడుకునేటటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ని మనం ఇందులో తీసుకొస్తున్నాము. న్యాచురల్ ప్రోడక్ట్స్, పూర్తిగా న్యాచురల్ ప్రోడక్ట్స్. మనం ఏ సైంటిఫిక్ ల్యాబ్ తీసుకుపోయినా కూడా 100% అది వెజ్ అండ్ 100% ఆర్గానిక్ అని మనకు ప్రూవ్ చేస్తారన్నమాట. ఓకే, సో అలాంటి ప్రోడక్ట్స్ని మనం తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు డిస్ప్లే పెట్టిస్తాను జస్ట్ చూడడం కోసం, మీరు ఓకే చూడొచ్చు వాటిని, లేదంటే ఒకరిద్దరు హెల్ప్ చేస్తే నాకు ఇక్కడ ఉన్నాయి, జస్ట్ వీటిని కంప్లీట్ కా. సో మనకి ఇది పూణేలో స్టార్ట్ అయింది కంపెనీ, 15 సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఇప్పటి వరకు మోర్ దెన్ 6 కోట్ల మంది ఈ రోజుకి మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం 6 కోట్ల మందికి మన భారతదేశం అంతటా కూడాను. సో చాలామంది ఈ యొక్క ప్రోడక్ట్స్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ముందు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యం, ఎవరికి వాళ్ళే మనం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్.
తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుంటూ తర్వాత ఏం చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. ఈ రికమెండ్ ఓకేనా, దీనివల్ల వేరే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, రైట్. అయితే ఇందులో ఏంటంటే మనకి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, మనం వాడుకున్నా మనం రికమెండ్ చేసిన రెండిటి వల్ల మనకి 2 బెనిఫిట్స్. రెండిటి వల్ల ఎన్ని బెనిఫిట్స్? 1 ఆరోగ్యం, 2 ఆదాయం. ఏంటంటే 2 ఆరోగ్యము ఆదాయం అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఇది తీసుకురావడం జరిగింది. సో వీటితోటి మనం ఈరోజు చాలా మందికి, ప్లస్ దీంతో పాటుగా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం కదా, ఆ హెల్త్ ఇష్యూస్ కూడా రూట్ కాజ్ థెరపీస్. ఓకే, రూట్ కాజ్ థెరపీ జనరల్గా ఇప్పుడు మూర్ఛ రోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జాంపుల్, ఓకేనా, ఎపిలిప్సీ, వీళ్ళకి అసలు మందు లేదు మార్కెట్లో. ఒకవేళ డ్రగ్ ఆపాలని ట్రై చేస్తే ఫినిష్, వెంటనే మూర్ఛ ఎక్కువైపోతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. కాల్షియం, న్యూట్రా, ఇట్లా మన దాంట్లో చాలా రకాల హెల్తీ ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉండడం జరిగింది. వీటిని మనం అందుబాటు ధరలో కూడా వాటిని తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తక్కువ కాలంలో వాడుకోవడం వల్ల లైఫ్ టైం హెల్తీగా ఉండడం కోసం మనం ఈ యొక్క ప్రోడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఇందాకలా మనం చెప్పినట్టుగా ఈరోజు మనం అన్నం తింటున్నాం అందరూ, కానీ ఆ వరి, ఆ కూరగాయలు ఏం వేసి పండిస్తున్నారు? కెమికల్స్ వేసి పండిస్తున్నారు. కెమికల్స్ వేయకుండా పండించే వాళ్ళు ఎక్కడైనా చూసామన్నా? 100% కెమికల్స్ వేసే పండిస్తున్నారు. ఎక్కడో కొంతమంది మంచిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం న్యాచురల్గా పండించుకుంటున్నారు. అయితే నేనేమంటానంటే చాలా మందికి మీరు ఒక ప్లేట్లో కొంచెం యూరియా, కొంచెం డిఏపి, కొంచెం అడుగుపిండి, పైపిండి వేసుకొని తినమని అన్నాను. కొంతమందిని తినమని సార్ అన్నారు. ఎందుకు అన్నాను, అవి మందులు కదా, చనిపోతామని చెప్పారు. అవునా? మరి ఈరోజు అలా అయితే ఇలా అయితే ఏ విధంగా అయితే మన బాడీని అయితే డ్యామేజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన ధనవంతరి అనే కంపెనీ ద్వారా మన దాంట్లో దాదాపుగా ఒక 6 సైంటిస్టులు ఉన్నారు, అగ్రికల్చర్ సైంటిస్టులు. వీరి ద్వారా దాదాపు మన ఇండియా మొత్తం మీద మోర్ దెన్ 2.5 crore రైతులకి ఈరోజు మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. దీని ద్వారా ప్రతిగా అంటే విత్తన శుద్ధి నుంచి, గింజ మనం పెట్టిన కానించి పంట కోసే వరకు న్యాచురల్ పద్ధతి ద్వారా ఏ విధంగా మనం వ్యవసాయం చేయాలి, న్యాచురల్గా ఎలా పండియాలి, కెమికల్ లేకుండా. అంటే రేపు పొద్దుగాల మీరు మందులు వేయకపోయినా కూడా నీ భూమి నీకు పంటనివ్వాలి. వాటి మీద మనం అవగాహన తీసుకురావడం జరుగుతుంది. మీలో ఎవరైనా రైతులు ఉంటే కనుక, ఓకేనా, మీలో ఎవరైనా పంట పండించే వాళ్ళు ఉంటే కనుక, అది ఎలాంటి పంట కానీ, ఓకేనా, ఈవెన్ తక్కువ వాటర్ ఉన్న సోర్సెస్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువ పంట తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్ట్ మన దాంట్లో ఉంది. సో కాబట్టి ఎవరైనా ఉంటే అట్లాంటి ఉన్న వాళ్ళు మీరు మాతో అసోసియేట్ అయితే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎలాంటి కాస్ట్ ఉండదు. దానికి జనరల్గా మనం ఒక సైంటిస్ట్ని కలవాలి, ఆ అవగాహన కావాలంటే మనకి ఎంతో ఖర్చు పెట్టాలి. కానీ మన దగ్గర ఎలాంటిది ఉండదు, కంపెనీ చూసుకుంటుంది అంతా. అది ఈవెన్ మనకి ఇచ్చే లిక్విడ్స్ కానీ కాంపోనెంట్స్ కానీ చాలా తక్కువ రేట్లో ఇస్తుంది. అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇస్తుంది మనకి. అండ్ 2 బెనిఫిట్స్ ఇస్తుంది. ఏంటిది? ఆరోగ్యము, ఆదాయం. ఈ 2 బెనిఫిట్స్ని మనకు అందిస్తూ మనం ముందుకు వచ్చిందనమాట. సో మీరు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి. రాబోయే రోజులలో ఇది నిజంగా మీకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంకొక చిన్న మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేటటువంటి పేస్టే తీసుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఈ పేస్ట్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపాయలు ఉంది పేస్ట్. ఓకేనా? సో 150 రూపాయల పేస్ట్ నువ్వు ఇప్పుడు షాప్కి వెళ్ళావు, ఎంత కొనగలుగుతావు? షాప్లో కామన్గా 150కే కొంటావు. ఓకేనా? తెలిసిన వాళ్ళైతే ఒక 5 రూపాయలు తగ్గిస్తాడు, ఇంకా మంచోడైతే 10 రూపాయలు తగ్గిస్తాడు, అంతే. ఓకేనా? మన కంపెనీ మనకి 30 రూపాయలు తగ్గిస్తుంది దీని మీద. ఓకేనా? సో 120 రూపీస్కి మనకి ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఇలా మన యొక్క సప్లిమెంట్స్, మన యొక్క ప్రోడక్ట్స్ మనం వాడుకుంటా ఉంటే మనకు అందుబాటు ధరలోకి వస్తుంది. ఓకేనా? ఇది ఆరోగ్యవంతమైనటువంటి ప్రోడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడుకొని అందరికి కూడా రికమెండ్ చేసినట్లయితే డిసీజ్ ఫ్రీ అవుతాము, ఆరోగ్యంగా ఉంటాం. ఓకేనా? రైటా? సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్.